అండ్ వెహికల్స్ గురించి ఆయన మాట్లాడకూడదు, ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఒక్క వెహికల్ కూడా కొనకుండా గడిపేశాడు. పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారో మనందరికీ తెలుసు. కానీ ఉన్న వెహికల్స్ లోని కూడా ద బెస్ట్ వెహికల్ నే ఆయనకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఆయన ఇంటి దగ్గర మా బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఆ డ్రైవర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డ్రైవర్ ఉంటాడు కంపల్సరీగా. Z+ సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే మేము చేయాలో అన్ని కూడా మేము చేస్తాం. ఆ ట్వీట్ లోని కూడా ఈ రోప్ పార్టీల గురించి వాటి గురించి మాట్లాడారు. సిచ్యువేషన్ బేస్ చేసుకుని రోప్ పార్టీలు పెడతారు తప్పించి Z+ సెక్యూరిటీలోని రోప్ పార్టీ ఉండాలి అంటే ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయి. కానీ ఆయనకి ఎందుకు మీదకి వచ్చారని, నువ్వు రమ్మని చెప్పావు, మీరు రమ్మని, మీరే కదా ర్యాలీకి రండి, పలానా చోట ఎంతమంది ఉండండి, పలానా చోట ఎంతమంది ఉండండి అన్నారు. అక్కడ ఒక ప్రాణం పోయిందని తెలుసుకొని ఇంచుమించుగా నరసరావుపేట దాటిన తర్వాత పోలీసులు ఆంక్షలు విధించి కాసేపు మిగతా వెహికల్స్ వెళ్లకుండా ఆపితే అంబటి రాంబాబు గారు ఎంత సీన్ క్రియేట్ చేశారండి అక్కడ. ఆ పక్కన స్టాపర్స్ ని తీసి పడేసి, లాగి పడేసి, పోలీసులను తోసేసి, మీ నాయకుడి రక్షణ గురించే కదా మేము ఇక్కడ వీళ్ళందరినీ ఆపుతున్నాం. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది అక్కడ, 2 ప్రాణాలు పోయినాయి అక్కడ. కొంచెం ఆగండి, అతను వెళ్ళి పరామర్శించి ఆ విగ్రహ ఆవిష్కరణ చూసుకుని వెనక్కి వస్తారంటే ఒక్కరు వినలేదే. ఇక్కడే కాదండి, పొదిలిలో కూడా అదే పరిస్థితి, సత్యసాయి జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తారంటే ఉన్మాదుల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన మీదకు తీసుకొచ్చుకుంటున్నారు. ఈరోజు అతనికి బాధ్యత లేదా? ఈ రోజు ప్రతిపక్షాల గురించి మాట్లాడతారు. ఆ రోజు మేం ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఏ రకంగా చేశారో ఆయనకి గుర్తు రాలేదా? ఆయనకి ఇందాక నేను ఏదో ట్వీట్ పెట్టారని చెప్పారు, మేము ఆంక్షలు విధించామా అని అడిగారంట. నిజంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తా ఉంటే. ఆంక్షలు విధించామా అనే ముందు ఒక్కసారి లాస్ట్ 5 years జరిగిన సిచ్యువేషన్స్, చలో ఆత్మకూరు అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి? వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్ లోనే చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ ఆపేసి మీకు వైసీపీ కార్యకర్తల చేత నానా మాటలు మాట్లాడించి, నానా మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారా అండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదాలో, ఆయన ఒక ప్రతిపక్ష నేత. ఈరోజు మీరు కాదేమో ప్రతిపక్ష హోదా లేదు మీకు, కానీ ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ రోజు నాయకుడిగా తిరుపతి వెళ్తే, అదే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా రాకపోతే తిరుపతి విమానాశ్రయంలో ఆయన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారు. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ని తీసుకెళ్లిపోయారు, ఆయన నుంచున్న స్టూల్ని తీసుకెళ్లిపోయారు, ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ని ఇప్పేశారు. అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు? అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు, ఇవన్నీ మేము ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరు ఇచ్చిన ఆంక్షలు ఇవి. ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఊర్లోకి వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మా ఇళ్ల దగ్గరికి పోలీసులు వస్తారు. నేను చాలా సందర్భాల్లో ఆ రోజు అయ్యన్న పాత్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తా ఉంటే దారిలో నన్ను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి 2 వీలర్ మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా ఈ మైన్స్ కి సంబంధించిన వాటి మీద మేము ధర్నా పెడితే ముందే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడు నేను రోడ్డు మీదకి రానిచ్చారా? రోడ్డు మీదకి రాకుండా ఉంటేనే 41A నోటీసులు మా అందరికీ కూడా. ఇప్పుడు నా మీద 23 కేసులు ఉన్నాయి. 23 కేసులు ఒకసారి తీసి చూడండి, ఏ కేసులు ఒకసారి మీకే తెలుస్తుంది. చాలా మంది మీద కేసులు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఈయన ఆంక్షలు విధించానా అని అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. ఈయనకి నిజంగా మతిమరుపు ఏమైనా వచ్చేసిందా? ఆయనకి Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ పంపిస్తే నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ లేదంటాడు. అంటే అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. అంటే నెమ్మదిగా నంగనాచిలా కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని లేదంటే ట్వీట్ పెట్టేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారా? వాస్తవాలు కదా. మీకు వీడియో పెడతానండి. ఆయన బయటకు వెళ్ళేటప్పుడు, ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, ట్వీట్ లో అన్నారు, నేను అదే చెప్తున్నా, ఆయన ట్వీట్ పెట్టేటప్పుడు ట్వీట్ లో అబద్ధాలు ఉంటాయి, ఆయన ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడేటప్పుడు అందులో అబద్ధాలు ఉంటాయి. అవి వాస్తవాలు మేము చెప్పాలి కాబట్టి మీకు చాలా క్లియర్ గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఏదైనా ప్రాబ్లం ఫేస్ అవుతాదేమోనని, జనాలు ఎక్కువ మంది వస్తారు కదా అని ఆయన Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిని 3 వెహికల్స్ ముందు పైలట్ వెళ్ళినాయి. అందులో ఒక DSP కూడా ఉన్నాడు. 3 వెహికల్స్ వెళ్ళినాయండి పైలట్. ఎందుకు నేను ఇంత మాట్లాడితే, ఫస్ట్ నేను వెహికల్ వీడియో చూశాను. 3 వెహికల్స్ నేను చూసుకున్నా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ముందు. నేను పైలట్, ఎస్కార్ట్ కాక ఇంకో 2-3 వెహికల్స్ ఎక్స్ట్రాగా మేము పంపించుకున్నాం.
అరే మీరు కంట్రోల్ చేయాల్సిన మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేయకుండా ఒకటేనండి నేను చెప్తున్నాను, మాట్లాడితే మా భద్రత గురించి మాట్లాడుతున్నారు. అరే నీ వెనకాతల నుంచి అన్ని ఒకడు రపా మనం కోస్తానంటే నువ్వెందుకు మాట్లాడలేకపోయావు ఆ రోజు? అదెందుకు ఆలోచన చేయట్లే? అది సొసైటీ ఇప్పుడు నీ భద్రత గురించి ఆలోచిస్తున్నావు. నీ కార్యకర్త వల్ల సమాజానికి థ్రెట్ ఉంది ఈరోజు. ఆ సొసైటీ భద్రతను ఎవరు కాపాడతాడు? నీ కార్యకర్త నీ ర్యాలీలో నుంచొని రపా నరుకుతానని ఒకడంటాడు, కోసేస్తాను ఒకడంటాడు, రాజారెడ్డి రాజ్యాంగం మళ్ళీ తిరిగి రాస్తామని ఒకడంటాడు, ట్వీట్లు ఫేస్బుక్ లో నోటుకు వచ్చినట్టు పెడతాడు, ఒకడు గొడ్డలు పట్టుకుంటాడు, ఒకటి వేట కొడవలు పట్టుకుంటాడు.